హాయ్ అందరికి. ఈరోజు మనం సిఎస్సిలో కొత్తగా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే రావడం జరిగింది. అది ఎలా లాగిన్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూసుకుందాము. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫస్ట్గా గూగుల్ బ్రౌజర్లో ఆర్ క్రోమ్ బ్రౌజర్లో మీరు సిఎస్సి లాగిన్ అని క్లిక్ చేసి ఫస్ట్గా వచ్చిన డిజిటల్ సేవా పోర్టల్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది. లాగిన్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత మనం మీ క్రెడెన్షియల్తో లైక్ సిఎస్సి ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే అవ్వాలి. ఇది లాగిన్ చేసేటప్పుడు ఇంతకుముందు అయితే మనకు డైరెక్ట్గా హోమ్ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది, లైక్ డిజిటల్ సేవా పోర్టల్కి. బట్ ఇప్పుడు మనకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోసం 3 ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. లైక్ ఆధార్ బేస్డ్ ఓటీపీ కానీ, ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ కానీ, ఆర్ మనకు ఎస్ఎంఎస్ బేస్డ్ మొబైల్ నంబర్. అంటే మనం మొబైల్ డిఎస్పి పోర్టల్లో ఏదైతే లాగిన్ ఉందో ఆ మొబైల్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ సెలెక్ట్ చేయమన్నారు వాళ్ళు, సెలెక్ట్ అథెంటికేషన్ మెథడ్. ఐదర్ ఈ 3 నుంచి ఏదైనా ఒకటి మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఆధార్ బేస్డ్ ఓటీపీ కానీ, ఆధార్ బేస్డ్ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ కానీ, ఎస్ఎంఎస్ బేస్డ్ ఓటీపీ కానీ, ఏదైనా ఒకటి ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత సెండ్ ఓటీపీ అని ఇలా వస్తుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ప్రాసెసింగ్ రిక్వెస్ట్ పడి మనకు ఓటీపీ అన్నది మన మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. త్రూ ఎస్ఎంఎస్, వాట్సాప్ బిట్ ఏం కాదండి, ఓన్లీ ఎస్ఎంఎస్లోనే వస్తుంది. ఎస్ఎంఎస్లో వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు నార్మల్గా ఇంతకుముందు మనకు డిజిటల్ సేవా పోర్టల్ ఎలా అయితే ఓపెన్ అవుతుందో ఆ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు ఓటీపీ రాకపోతే ఇక్కడ రీసెంట్ ఆప్షన్ ఉంది కదా, రీసెంట్ ఆప్షన్ వన్స్ టైమర్ అయిపోయిన తర్వాత, లైక్ 10 seconds ఆర్ 20 seconds టైమర్ అయిపోయిన తర్వాత రీసెంట్ ఓటీపీ మీద కూడా క్లిక్ చేయవచ్చు ఒకవేళ రాకపోతే. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ చూడవచ్చు మొబైల్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అన్నాయి. మనకు నెక్స్ట్ పోర్టల్కి అయితే ఈ విధంగా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకైతే న్యూ అప్డేట్ వచ్చింది సిఎస్సి కనెక్ట్లో. ఈ విధంగా మనం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ద్వారానే ఓటీపీ అన్నది ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మన లాగిన్ ఐడి పాస్వర్డ్ తెలిసినా కానీ ఇతరులు లాగిన్ కాకుండా ఈ సెకండ్ ఫ్యాక్టర్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కిందకి సిఎస్సి వాళ్ళు అయితే తీసుకురావడం జరిగింది.